చివరికి గ్రామీణ ప్రాంతాలు ఎస్పెషల్లీ సీమ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తేడాలు వస్తే గందరగోళం అయిపోతుంది. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ హత్యకి కుట్ర జరిగింది అంటే సంచలనం ఇది. అయితే జిల్లా పరిషత్ చైర్మన్నే టార్గెట్ చేస్తే జనరల్ ఎడిషన్స్లో వార్తలు రావాలి. ప్రస్తుతం కొన్ని పత్రికలు రాస్తున్నాయి, కొన్ని లేవు. ఇది వైసీపీ అతను కాబట్టి ఆగినట్టున్నారు. అనంతపురం జెడ్పీ చైర్మన్ హత్యకు కుట్ర అన్నటువంటి సాక్షి హైలైట్ చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని హత్య చేసేందుకు దుండగులు కుట్ర పన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లిలో సుధాకర్ రెడ్డి ఇంటి ఫెన్సింగ్కి ఆదివారం రాత్రి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. వాళ్ళు 33 kV విద్యుత్ స్తంభం దగ్గర కరెంటు తీగ అనుకుని ఫైబర్ నెట్ తీగ కనెక్షన్ ఇవ్వడంతో ముప్పు తప్పింది. ఒక వివాహానికి బెంగళూరు వెళ్ళినట్టు సుధాకర్ రెడ్డి సోమవారం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయం అంటే మక్కువ ఉన్న సుధాకర్ రెడ్డి రోజు ఉదయం లేవగానే ఎద్దులు దొడ్లో కట్టేస్తుంటారు. దొడ్లోకి ఇంటి వెనక వైపున్న ఇనప గేటును తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రత్యర్థులు ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తీగలకి విద్యుత్ సరఫరా ఇచ్చి సుధాకర్ రెడ్డిని హత్య చేయాలని కుట్ర పన్నారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సుధాకర్ రెడ్డి ఇంటికి సమీపంలో 33 kV విద్యుత్ సంబంధించి వైరును లాగి సుమారు 50 అడుగుల దూరంలోని పశువుల దొడ్డుకున్న ఫెన్సింగ్కి కనెక్షన్ ఇచ్చారు. ఈ ఫెన్సింగ్ వైర్లు పశువుల దొడ్డితో పాటు ఇంటి చుట్టూ ఉన్నాయి. ఒకచోట కనెక్షన్ ఇస్తే మొత్తం ఇంటి చుట్టూ ఫెన్సింగ్కి ఇనప గేట్లకు విద్యుత్ సరఫరా అవుతుందని ప్రత్యర్థులు ఈ ఘాతుకాన్ని కొడిగట్టారు. ఆ విద్యుత్ స్తంభానికి ఫైబర్ నెట్ తీగలు కూడా లాగారు. చీకట్లో విద్యుత్ తీగలకు ఇవ్వాల్సిన కనెక్షన్ దొండగలు ఫైబర్ నెట్ వైర్కి ఇచ్చారు. సుధాకర్ రెడ్డి ఆదివారం బెంగళూరు వెళ్ళారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో సుధాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉండే వీరారెడ్డి బహిర్భూమి కోసం దొడ్లో గేటు తీసుకుని వెళ్ళాడు. కాలికి విద్యుత్ తీగ తగడంతో కుట్రను గమనించి సుధాకర్ రెడ్డికి ఫోన్లో సమాచారం అందించాడు. ఆయన వెంటనే పోలీసులకు విద్యుత్ అధికారులకు తెలిపారు. విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకుని విద్యుత్ స్తంభానికి అమర్చిన తీగను తొలగించారు. ఆ తీగ ఫైబర్ నెట్ వైర్కి కనెక్షన్ ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని విద్యుత్ అధికారులు తెలిపారు. ధర్మవరం రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న సుధాకర్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా అసలు మొత్తం తగలబడిపోయి ఉండేది. జరుగుంటే కనుక ఇది చేయాలంటే డిపార్ట్మెంట్ సహకారం కూడా ఉండాలి. విద్యుత్ వైర్లు ఎట్టబడితే అట్ట కట్ చేయడానికి అది 33 kV అంటే ఆ ఏరియాలో పవర్ సప్లై ఆపేయాలి. ఆపేసి ఆ వైర్ తీసుకొచ్చి కనెక్షన్ ఇచ్చి మళ్ళీ పవర్ సప్లై స్టార్ట్ చేయాలి. ఇది చాలా కీలకమైనటువంటిది, భారీ కుట్ర. దీని వెనకాల ఎవరున్నారో తేలాల్సి ఉంది.